తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 12 జాతీయ జెండాలను భీమేశ్వర రిసార్ట్స్ వద్ద బీజేపీ కౌన్సిలర్లు, రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అంకిత భావంతో సుష్మా స్వరాజ్ పోరాటం మరవలేనిదని అన్నారు. ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కొరకు బీజేపీ పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, కౌన్సిలర్ కుమారి శంకర్, రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి సంటి మహేష్, మల్లేశం కృష్ణస్వామి, జిల్లా నాయకులు రేగుల మల్లికార్జున్, వైభవ్, బాలరాజ్, బండ మల్లేశం, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे जन गण मंगलदायक जय हे పునాదుల మీద ఆవిర్భవించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 12వ ఆవిర్భావ దినోత్సవాలు భీమేశ్వర గార్డెన్లో జరుపుకోవడం ఆనందదాయకం. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించి అధికారాన్ని కట్టబెట్టే విధంగా మన పార్టీ కార్యకర్తలు ఒక సైనికుల పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణ బీజేపీ పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరించుకొని మరి 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో భీమేశ్వర గార్డెన్ వద్ద 12 జెండాలు మరి ఏకకాలంలో ఎగరడం చాలా సంతోషదాయకం. మరి ఎందరో త్యాగదనుల బలిదానాలతోటి వచ్చినటువంటి తెలంగాణ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రజలందరూ స్వార్థపరుల చేతిలో పెట్టడం జరిగింది. మరి రానున్న రోజులలో తప్పకుండా కూడా బీజేపీని ఆదరించి తెలంగాణలో ఒకసారి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకంగా ఈ జిల్లా ప్రజలకు, వేములవాడ మున్సిపల్ ప్రాంత ప్రజలకు ఉద్యమంలో పాల్గొని ఒక రకంగా చాటుకున్నా నేర్చుకున్నా కానీ ఈ తెలంగాణ ఉద్యమం కోసం అనేక మంది, లక్షలాది మంది కార్యకర్తలు, లక్షల మంది ప్రజలకు కృషి చేసి ఏ ఒక్కరి పోరాట ఫలితమో, ఏ ఒక్క కుటుంబ పోరాట ఫలితమో కాదు. నిజంగా కూడా ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించమని చెప్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు 2013లో తెలంగాణ సంకల్ప సభ, అప్పుడు నేను జిల్లా అధ్యక్షున్నప్పుడు కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ మాత్రం కూడా రాజకీయ ఆపేక్ష లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడతా, లేకుంటే రాజ్యం వస్తా, లేకుంటే సర్కార్ వస్తా అనే ఆలోచన లేకుండా కూడా బీజేపీ పోరాటం చేసింది. పార్లమెంట్లో కేవలం అప్పుడున్న సీట్లు కేవలం టీఆర్ఎస్కి ఎన్నో ఒక్కసారి గుర్తుంచుకోవాలి, 2 సీట్లు. మరి భారతీయ జనతా పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో ఏ రకమైన కృషి చేసినో మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి తెలంగాణ ఏదైతున్నదో మనందరిది ఈ ఒక్క కుటుంబ సొత్తు కాదు, ఈ ఒక్క పార్టీ సొత్తు కాదు. దురదృష్టం, తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న ప్రజలు కూడా, తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న నాయకులు కూడా ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు, మంత్రులు అవుతూ ఉన్నారు. మరి ప్రజల ఆలోచన విధానం కూడా మారాలి. నిక్కచ్చిగా నరేంద్ర మోడీకి నాయకత్వంలో ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కరీంనగర్ వచ్చి మద్దతు చేసింది, ఇక తెలంగాణ సంకల్ప సభ కరీంనగర్. మరి ఈ పోరాటం ఏదైతే భారతీయ జనతా పార్టీ పోరాటం కూడా చాలా ముఖ్యమైన భూమిక పోషించింది. ఇటువంటి రాజకీయాల కోసం కాకుండా తెలంగాణ ప్రజల ఆరాటం కోసం, తెలంగాణ ప్రజల దాదాపు 360, 370 మంది బలిదానాలు ఏ రకంగా ఉన్నాయో వాళ్ళ ఆశ సిద్ధి కోసం బీజేపీ పోరాటం చేసింది. మరి అదేవిధంగా కూడా రాజకీయాలకు, కులాలకు అతీతంగా కూడా, కుల మతాలకు అతీతంగా కూడా ఈ రాష్ట్రాభివృద్ధి కోసం కూడా మనందరం కూడా కంకణం కట్టుకోవాలి, మనందరం కూడా పోరాటం చేయాలి. రేపు ప్రజాస్వామ్యం ఏదైతున్నదో, ప్రజాస్వామ్యం వెంటనే స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ లేని తెలంగాణ ప్రజలు కోరుకోలేదు కనుక
ఆ పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణం కూడా కల్పించడం ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మరొక్కసారి కూడా తెలంగాణ ప్రజలను కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.